హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024 టాపిక్కి సంబంధించి చూద్దాము కరెంట్ అఫైర్స్. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024ను ఇటీవల ఏ నవల గెలుపొందింది అంటే కైరోస్. ఇటీవల ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుపొందిన కైరోస్ నవల రచయిత ఎవరు? జెన్నీ ఎర్పెంబెక్, జర్మనీ. జెన్నీ ఎర్పెంబెక్ రచించిన కైరోస్ నవలను ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసిన రచయిత ఎవరు? మైకేల్ హాఫ్మ్యాన్. బుకర్ ప్రైజ్ బరిలో చిట్ట చివరి వరకు నిలిచిన రచనలు ఏవి అంటే రచయిత పేర్లు చూద్దాం. ఆర్బిటల్ వచ్చి సమందా హార్వే, బ్రిటన్. క్రియేషన్ లేక్, రేచల్ కస్నర్, అమెరికా దేశస్థుడు. హెల్డ్, ఎనీ మైకెల్స్, కెనడా. స్టోన్ యార్డ్ డివోషనల్, షార్లట్వుడ్, ఆస్ట్రేలియా. ది సేఫ్ కీప్, ఏల్ డేర్ వ్యాన్ వుడెన్, డచ్. జేమ్స్ పెర్సివల్ ఎవరెట్, అమెరికా. ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమయ్యే ఉత్తమ నవలలకు ప్రదానం చేయబడే ప్రముఖమైన ప్రైజ్ అయిన బుకర్ ప్రైజ్ విజేతకు ఎంత నగదు బహుమతి లభిస్తుంది అంటే 50,000 పౌండ్లు. ఏ భాషలో రచనలకు బుకర్ ప్రైజ్ను ప్రదానం చేస్తారు అంటే ఇంగ్లీష్ భాషలో. బుకర్ ప్రైజ్ను ఎక్కడ ప్రదానం చేస్తారు? ఇంగ్లాండ్లోని లండన్లో. మొదట బుకర్ ప్రైజ్ ఎప్పుడు ప్రదానం చేయడం జరిగింది అంటే 1969లో. బుకర్ ప్రైజ్ను గతంలో ఏమని పిలిచేవారు అంటే బుకర్ మెక్ కానెల్ ప్రైజ్ అని పిలిచేవాళ్ళు 1969, 2001 వరకు. దాని తర్వాత మాన్ బుకర్ ప్రైజ్ అని 2002 నుంచి 2019కి మార్చారు. నెక్స్ట్, యునైటెడ్ కింగ్డమ్లో ఇతర భాషల్లో ప్రచురితమయ్యి ఇంగ్లీష్ భాషలోనికి అనువదించబడిన ఉత్తమ రచనలకు ప్రతి సంవత్సరం ప్రదానం చేసే అవార్డు ఏది అంటే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డు. బుకర్ ప్రైజ్ గెలుపొందిన మొదటి భారతీయురాలు అరుంధతి రాయ్. నెక్స్ట్, ఈవై వరల్డ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం 2024లో ఎవరికి వచ్చిందో చూద్దాం. ఈవై వరల్డ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం 2024ను గెలుపొందిన పారిశ్రామికవేత్త ఎవరు అంటే వేలయన్ సుబ్బయ్య. ఈవై వరల్డ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం 2024ను గెలుపొందిన పారిశ్రామికవేత్త వేలయన్ సుబ్బయ్య ఏ దేశానికి చెందినవారు అంటే భారత్. గతంలో ఈవై వరల్డ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం గెలుపొందిన భారతీయ పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఉదయ్ కోటక్, కిరణ్ మంజుదార్ షా.